ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తానండి. ఇప్పుడు క్రైస్తవుల్లో చాలామంది తమ పిల్లలకి, వాళ్లకు పుట్టిన బిడ్డలకి ఎక్కువ శాతం బైబిల్లో ఉన్న పేర్లే పెడతారు కదా. చాలా వరకు క్రిస్టియన్స్ అంటే ఇప్పుడు మీ పేరేంటమ్మా అంటే మన పేరు చెప్పేమంటేనే వాళ్ళు పలానా అని మనకు తెలిసిపోయింది కదా. కాబట్టి మనం బైబిల్లో వెతికి చక్కగా వాటి మీనింగ్స్ తెలుసుకొని ఇంకా సెర్చ్ చేసి మంచి పేరు వెతికి పెడతాము. ఓకే, బాగుండిద్ది. నా కొడుకు కూడా నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నాకు ఒకటే వాక్యం వచ్చేది నా నోటికి, ఆలోచనకి ఒకటే వాక్యం. డెలివరీకి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెల్లవారుజామున 3 గంటలకి తప్పకుండా మెలకు వచ్చేది. ఎవరో వచ్చి లేపినట్టే వచ్చేది. మళ్ళీ అలారం పెట్టుకునేది లేదు, ఏం పెట్టుకోం. ఎందుకంటే అమ్మ వాళ్ళ దగ్గర అంటే కాస్త ఫ్రీగా ఉంటాం కదా. మనకు నచ్చినంతసేపు పడుకోవచ్చు, నచ్చినంతసేపు కూర్చోవచ్చు, నచ్చితే పని చేస్తాం, నచ్చకపోతే ఖాళీ కూర్చుంటాం, మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం. అట్లా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేయడానికి కుదరదు కదా కొంతమందికి. అయితే ఖచ్చితంగా 3 గంటలకు మెలకు వచ్చేది. ఇంకా డెలివరీకి 3 నెల రోజులు టైం ఉంది. రోజు 3 గంటలకు లేచి ఒక వచనం, ఒక అధ్యాయమో బైబిల్ చదువుకొని చైర్లోనే కూర్చునేదాన్ని. మోకాళ్ళ మీద కూర్చోలేం కదా, చైర్లోనే కూర్చొని అసలు ఎంత ప్రార్థన అంటే నీళ్లు కారిపోయాయండి. అంటే బిడ్డ డెలివరీ గురించి సుఖమైన డెలివరీ, సుఖమైన కాన్పు ఇవ్వయ్యా, నేను ఇద్దరం క్షేమంగా ఉండేలా అని వచ్చేది. దానికన్నా ముందు ఒకటే వాక్యం, ఒకటే మాట వచ్చేదండి. యోసేపు వంటి గుణవంతుడు, యోసేపు వంటి మీ ఎడల భయభక్తులు గలవాడు, యోసేపు వంటి అందగాడు, అలాంటి వ్యక్తిని, అలాంటి మగబిడ్డ నాకు ఇవ్వయ్యా, అలాంటి బిడ్డ నాకు ఇవ్వు అని అదే ప్రార్థన వచ్చేది. ఏందో నాకు తెలియకుండా అదే ప్రార్థన వచ్చేది. యోసేపు వంటి గుణవంతుడు, రూపవంతుడు, మీరెల భయభక్తులు గలవాడు, పాపము చేయకుండా పారిపోయే మనసు గల మగబిడ్డ నాకు ఇవ్వయ్యా. నాకైతే అర్హత లేదు, అయినా సరే అడుగుతున్నాను. మిమ్మల్ని అడిగితే ప్రతి ఒక్కరికి ఇచ్చిన తండ్రివి, నాకు అనుగ్రహించయ్యా అని అదే ప్రార్థన చేసుకునేదాన్నండి. అదే ప్రార్థన ఇచ్చేవాడు. అంటే అలాంటి బిడ్డను ఇవ్వబోతున్నాడనేదేమో. మరి అప్పుడు అంత దేవుని మీద ఆధారపడతాం, అంత ఆలోచించడం లేదు. అదే మాట రోజు అదే ప్రార్థన చేసిందండి. చేసిన తర్వాత దేవుని కృపను బట్టి మగబిడ్డనే ఇచ్చాడు, చక్కటి బిడ్డనిచ్చాడు. పేరు కూడా ఇక నేను జోసెఫ్ అనే పెట్టా. అందుకనే ఛానల్ పేరు కూడా జోసెఫ్ టీవీ అని ఉండిద్ది. జోసెఫ్. అదే నాకు ప్రార్థన వచ్చింది కాబట్టి అదే ప్రార్థన పెట్టాను. ఇలా మీలో చాలామంది బైబిల్లో పేర్లు మన బిడ్డలకి లోకస్తుల్లాగా పెరగకూడదు, అన్యుల పేర్లు పెడితే ఖచ్చితంగా మనం క్రైస్తవులమని బయట వాళ్ళకు తెలియదు, దేవునిలో ఉండాలని ఆ ప్రవక్తలాగా అంటే వాళ్ళని బట్టి బైబిల్లో పేర్లు తీసుకుని పెట్టుకుంటాం. అది మంచిదే. అయితే చాలామంది ఆ పేర్లు పెట్టిన తర్వాత మనం వాళ్ళని ఎలా పిలుస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ యోసేపునే చూసుకుందాం. జోసెఫ్ అని పెట్టాను నేను. అదే పేరు చాలా మంది పెట్టుకుంటారు, యోసేపు అని పెడతారు. ఇప్పుడు మా ఇళ్ళ దగ్గర అయితే యోసేపు అనుకో, అయ్యా యోసేపు, అయ్యా బాబు యోసేపు ఇట్రా అయ్యా అని పిలవరు. ఒరే యోసేపు ఇట్రారా, రేయ్ అరే నిన్నేరా ఇట్రా అని పిలుస్తారు. అసలు మనం పెట్టుకున్న పేరేంటి, మనం పిలిచే పిలిపేంటి? అరే ఒరే అని చెప్పినని ప్రవక్తల పేర్లు పిలిస్తే అసలు అది మంచిదేనండి? మనకి ఒక పేరు పెడుతున్నామంటే ఆ పేరు కాదు, ఆ పేరున్న వ్యక్తికి మనం గౌరవం ఇవ్వాలి కదా. ఆ పేరు ఎవరి పేరు తీసుకున్నాం మనం? బైబిల్ గ్రంథంలో దేవుడికి ఇష్టమైన వ్యక్తుల పేర్లే కదా మనం పెట్టుకునేది. దాదాపు దేవుడికి ఇష్టమైన పేర్లే మనం పెడతాం బైబిల్లో. బైబిల్ పేర్లు తీసుకొని మనం పిల్లలకు పెడతాం. పెట్టిన తర్వాత వాళ్ళని మనం ఎలా పిలుస్తున్నాం? ఒరేయ్ అరే మోషే ఎట్రారా. అస్సలు నాకైతే భలే కోపం వచ్చిందండి. మీకెలా ఉండిద్దో తెలియదు కానీ చాలా మంది మేము దగ్గర మ్యారేజ్ అవ్వకముందు అమ్మ వాళ్ళ దగ్గర అందరు క్రిస్టియన్సే, పేర్లన్నీ బైబిల్లో పేర్లే. పిలవడం చూస్తే నాకు భలే కోపం వచ్చింది. అరే మోషే అంటే ఎంత గొప్ప ప్రవక్త ఆయన,
అంత గొప్ప ప్రవక్త పేరు, దేవుడికి ఇష్టమైన వ్యక్తి పేరు పెట్టుకొని అరే ఎట్రారా, ఒరే ఎట్రారా అసలు పిలవచ్చండి మనం. అసలు ఆ పేర్లు పెట్టినప్పుడు అంత రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. అంతటి వాళ్ళు పిల్లలు అవ్వకపోవచ్చు, కానీ ఆ పేరు కన్నా మనం విలువ ఇవ్వాలి కదా, ఆ పేరు కన్నా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అదేమన్నా బయట పేరా? కాదు కదా. బైబిల్లో పెద్ద పెద్ద గొప్ప ప్రవక్త, దేవుడికి ఇష్టంగా జీవించిన వ్యక్తి, దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి, దేవునితో సాక్ష్యం పొందిన వ్యక్తి, అలాంటి వ్యక్తి పేరు పెట్టినప్పుడు అరే మోషే ఎట్రారా, రే నిన్నేరా ఎట్రా, మాయ్ మాయ్ మరేమ్మా ఎట్రా మాయ్ నిన్నే అట్లా పిలుస్తారు. అసలు ఎందుకు పెడుతున్నారు పేర్లు తెలీదు. ఎందుకలా అసలు పిలవచ్చా పిలవకూడదా తెలీదు. చిన్నపిల్లలైతే అవ్వచ్చండి. అసలు బైబిల్లో పిల్లలతో ఎంత చక్కగా పిలిచేవాళ్ళు, నా కుమారుడా, మై సన్, నా కుమార్తె, ఎంత ప్రేమగా పిలిచేవాళ్ళు. ఆ పిలుపు ఎంత చక్కగా ఉంటుందో కదా. అందుకే నాకు ఈ మాటలు ఎందుకో చెప్పాలనిపించింది. పేర్లు పెట్టడం తప్పు కాదు, కానీ ఆ పేరుకి ఒక విలువ ఉండింది. మనం బైబిల్లో తీసి పేరు పెడుతున్నామంటే వాళ్ళు మంచి భక్తులు, అమ్మో అలా నా బిడ్డలు పెరగాలి, అంత దేవుని చేత ఇష్టంగా, దేవుని చేత ఆకర్షింపబడాలి నా బిడ్డ, దేవునితో ప్రేమించబడాలి నా కుమారుడు, నా బిడ్డ కూడా, అందుకే ఆ పేరు పెడుతున్నా అని మనం పెడుతున్నాం పేర్లు. కరెక్టే, పెట్టినప్పుడు ఆ పేరుకి విలువ ఇవ్వాలి. మనం బిడ్డలను కూడా అలా పెంచమని దేవుడికి అప్పగించాలి. మనం పెంచలేమండి, ఎందుకంటే మన మాట వినరు పిల్లలు. మనం చెప్తే వినరు, కానీ తండ్రి చేతుల్లో పెడితేనే వింటారు. ఒకటే, అయ్యా నా వల్ల అయితే కాదు, కానీ నా బిడ్డలు ఇలా పెరగాలని నా ఆశ అని దేవునికి అప్పగిస్తే ఖచ్చితంగా తండ్రి మన బిడ్డల్ని పట్టుకుంటాడు. నేను అదే చేస్తానండి. ఇక నా వల్ల అయితే కాదయ్యా, నేను చెప్తే వినరు వీళ్ళు. అలానే వాళ్ళు మీరు చూపించిన పేరు నేను పెట్టాను నా బిడ్డలకి. వాళ్ళని అట్లా ఎల్లబడితే అలా మాట్లాడుతూ నేను చెయ్యను. ఎందుకంటే వాళ్ళకు ఆ పేరు పెట్టిన ఆ వాళ్ళు భక్తి గల వాళ్ళు గొప్పవాళ్ళు. అంతటి వాళ్ళకైతే కాదు నా బిడ్డలు, కానీ మీ చేతుల్లో పెడుతున్నాను. అలా కాకపోయినా అంతలో సగమైన నా బిడ్డలు అలా అనుసరించేలా, మీకిష్టంగా జీవించేలా మీరు పెంచితేనే నా బిడ్డలు చక్కగా పెరుగుతారు. నేను పెంచితే పెరగరు, నేను చెప్తే వినరయ్యా అని తండ్రికి అప్పగించానండి. ఇక దేవుడే చూసుకుంటాడు. ఇక నాకు బిడ్డల గురించి, పిల్లల గురించి నా భయం ఉండదండి నాకు. నిజంగా పిల్లలు ఎటు వెళ్తున్నారు, పిల్లలు ఎట్లా చదువుతున్నారు, ఎట్లా నడుచుకుంటున్నారు, ఎట్లా పెరుగుతారు, ఏమవుతారు పెద్ద అయిన తర్వాత, మరి ఏ పొజిషన్లో ఉంటారు అనే భయం లేదు నాకు. తీసేసాడు తండ్రి. ఎప్పుడైతే దేవుని చేతుల్లో పెట్టానో ఇక నాకు భయం లేదు. వాళ్ళు చదివినా నాకు భయం లేదు, చదవకపోయినా భయం లేదు. నాకెందుకు భయం, నాకెందుకు టెన్షన్? అంత గొప్ప సర్వ సృష్టికర్త చేతిలో పెట్టిన తర్వాత మనకెందుకు భయం, మనకెందుకు టెన్షన్? కాబట్టి మీ బిడ్డల్ని దేవుని చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచన అనేది వద్దు. నా పిల్లలు మారట్లేదయ్యా, నా పిల్లలు సరిగ్గా పెరగట్లేదయ్యా, నా పిల్లలు నా మాట వినట్లేదయ్యా అనేది వద్దు. నా మాట వినరయ్యా, నేను చెప్తే వినరు, కానీ మీరు చెప్తే వింటారయ్యా. మీ అడుగుజాడల్లో అయితేనే నా బిడ్డలు నడుస్తారు. మీరు పట్టుకుని నడిపిస్తేనే నా బిడ్డలు సరైన దారిలో నడుస్తారు అని తండ్రికి అప్పగించండి. మనస్ఫూర్తిగా అప్పగించేసి ఇక ఆ విషయం గురించి మర్చిపోండి, ఇక ఆలోచించొద్దు. నేను వదిలేసానండి. వాళ్ళే వస్తారు, హోంవర్క్ రాసుకుంటారు, ఏమైనా అర్థం కాకపోతే అడుగుతారు, లేకపోతే వాళ్ళే రాసుకుంటారు గబగబా. నేనేం చెప్పి కూర్చోబెట్టను. కాకపోతే లేటుగా ఉంటే మాత్రం లేట్ చేయొద్దు నాన్న, తొందరగా కంప్లీట్ చేసుకొని ఆడుకుంటాను పడుకుంటాను చెప్తాను. వాళ్ళే రాసుకుంటారు, వాళ్ళే ఏదేదో తయారు చేస్తారు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అని ఏదేదో చేసి పెడతారు. అమ్మ ఇదిగో నేను చేసేది బాగుందా అని వాళ్ళే డ్రాయింగ్లు వేసుకుంటారు, ఏదేదో చేసుకుంటారు. నేను పట్టించుకోను, ఎందుకంటే నా తండ్రికి అప్పగించాను, ఆయనే చూసుకుంటాడు ఇక. కాబట్టి పేర్లు పెట్టేటప్పుడు ఆలోచించి మంచి మంచి పేర్లు, ప్రవక్తల పేర్లు తీసి పెడతాము. వాళ్ళకి పిలిచేటప్పుడు కూడా ఒక ప్రవక్తని పిలుస్తున్నట్టు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా మనం పిలవాలండి. తండ్రి వింటా ఉంటాడు కదా. పేరు పెట్టావు, ఇప్పుడు మోషే అనే పేరు, మోజేస్ అని పేరు పెట్టావు. పేరు పెట్టి అరే మోజేస్ ఎట్రారా, అరే మోషే ఎట్రారా అని పిలిస్తే తండ్రికి ఎంత బాధగా ఉండిద్ది.
బాధే కదా! అరే! వీళ్ళు మోషే అంటే నేను ఏర్పరచుకున్న బిడ్డ. నా మనసుకు నచ్చిన మోషే. ఆ పేరు పెట్టుకున్నారు. ఏంది అలా పిలుస్తున్నారు? అనుకోడా? అనుకోడంటారా? మీరు చెప్పండి. ఒకసారి ఆలోచించండి. మన పిలుపులో గూడా జాగ్రత్తగా ఉండాలండి. పేరు పెట్టడం గొప్ప గాదు. ఆ పేరు పిలవడం గూడా గొప్ప. సరిగ్గా పిలవకపోతే అది గూడా దేవునికి నచ్చని పనే అనిపిచ్చింది నాకు. భలే కోపమొచ్చింది. చాలా మంది ఇళ్ళ దగ్గర అట్లా పేరు ఆహ్, ఒక అన్నయ్య పేరుండిద్ది. యేసుబాబు పేరు. యేసుబాబు ఒరేయ్ యేసుబాబు ఇట్రారా. అసలు ఆ పేరేంది? ఆ పిలవడం ఏంది? ఆ పేరు గొప్పతనం ఏంది? ఆ పిలవడం ఏందండి? ఒక్కసారి ఆలోచించండి. మనసు పెట్టి ఆలోచించండి. మనం ఎలా ఉంటున్నాము? మనం ఎలా పిలిస్తే మన పిల్లలు అలానే పిలుస్తారు. వాళ్ళ పేర్లు పెట్టినప్పుడు, ప్రవక్తల పేర్లు పెట్టినప్పుడు ఆ ప్రకారంగా వాళ్ళకి అదే రెస్పెక్ట్. అమ్మా ఇట్రా అమ్మా, నాన్న ఇట్రా నాన్న, మోషే ఇట్రామ్మా, అట్లా ప్రేమగా పిలవండి. అంతేగాని అరే ఒరే అని అంత భయంకరంగా పిలవకండి. ఆ పేర్లు దేవుడు తండ్రికి ఇష్టమైన పేర్లు అయ్యి. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.